Now with radius 1 1 dash from displacement diagram, with radius 1 1 dash mark the point 1 dash, 1 as center, and with radius 1 1 dash mark the point 1 dash. Now with radius 2 2 dash 2 as center, second point. With radius 3 3 dash 3 as center, third one. With radius 4 4 dash 4 as center, fourth point. Like that, locate all the points with its corresponding centers and with radius from the displacement diagram. With radius 6 6 dash. Now from each and every point, first మీరు జాయిన్ చేసుకుంటారేమో జాయిన్ చేసేసుకోండి. బట్ దిస్ ఈస్ నాట్ ది క్యామ్ ప్రొఫైల్. ఇదైతే క్యామ్ ప్రొఫైల్ కాదు. జాయిన్ చేస్తారేమో జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఈ సర్కిల్ రేడియస్ ఎంత ఇచ్చాడు మనకు, రోలర్ రేడియస్ 10 mm. ఫ్రమ్ ఎవ్రీ పాయింట్ 1 dash నుంచి 10 mm రేడియస్ ఒక సర్కిల్, 2 dash నుంచి వన్స్ అగైన్ విత్ రేడియస్ 10 mm వన్ మోర్ సర్కిల్, 3 dash నుంచి వన్ మోర్ సర్కిల్ విత్ 10 mm రేడియస్, 4 dash, 5 dash, 6 dash, like that. Draw the circles for each and every point as centers. ఇంతకు ముందు క్వశ్చన్లో ఎలా చేసాము, రేడియల్ ఫాలోవర్కి అదే విధంగానే విత్ 1 dash as center and with radius 10 mm. That means roller's radius. Draw the circles and from this zero, from this point, draw the curve tangential to all the circles. అన్ని సర్కిల్స్కి టాంజెన్షియల్గా డ్రా చేసుకుంటూ, that means tangential in the sense what, it should not, the curve should not enter into this circle. అన్ని సర్కిల్స్ ని టచ్ అవ్వాలి, అన్ని సర్కిల్స్ ని టచ్ అవ్వాలి, సర్కిల్స్ లోపలికి వెళ్ళకూడదు. మనం ముందు ఏదైతే మనం పిచ్ కర్వ్ డ్రా చేసామో ఈ 1 dash 2 dash 3 dash 4 dash నుంచి ఆ పిచ్ సర్కిల్ కి ప్యారలల్ గా అన్ని సర్కిల్స్ కి టాంజెన్షియల్ గా మనం కర్వ్ ని డ్రా చేసాము అంటే మనకు వచ్చే ప్రొఫైల్ ఏంటి, క్యామ్ ప్రొఫైల్. దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఫర్ ఆఫ్ క్యామ్ విత్ ఆఫ్సెట్ ఫాలోయర్. ఇన్ విచ్ ఫర్ వాట్ టైప్ ఆఫ్ ఫాలోయర్, ఫర్ రోలర్ ఫాలోయర్. నైఫ్ ఎడ్జ్ ఫాలోయర్ అయితే కొంచెం ఈజీనే, రోలర్ ఫాలోయర్ ఈజీనే. దట్ మీన్స్ హియర్ యూ కెన్ గెట్ two curves. One is pitch curve and the other one is cam profile. If you draw the curve parallel to this pitch curve, tangential to all the circles, that means all the circles represents the rollers, tangential to all the rollers, and if you connect to the base circle, this profile is called cam profile. That means here you have learned how to draw the cam profile for roller follower. That means we have completed two categories, how to draw the cam profile for knife edged follower and roller follower. One question is seen for knife edged follower, cam with knife edged follower for moving, assumed to be moving with uniform velocity and simple harmonic. ఇక్కడ ప్రొఫైల్ ఎలా డ్రా చేయాలి అనేది రోలర్ ఫాలోయర్ కానీ నైఫ్ ఎడ్జ్డ్ కానీ ఏదైనా కూడా దీని ప్రొసీజర్ అనేది కామన్గా ఉంటుంది. మనకు మారేదేంటి, డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్. క్వశ్చన్లో యూనిఫామ్ వెలాసిటీ అన్నప్పుడు యూనిఫామ్ వెలాసిటీకి సంబంధించిన డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ డ్రా చేస్తాము. సింపుల్ హార్మోనిక్ అన్నప్పుడు simple harmonic. Suppose one more type of motion is there which is nothing but uniform acceleration and retardation. అది అడిగినప్పుడు అది డ్రా చేస్తాం. కొన్ని సందర్భాల్లో రైస్ టేక్స్ ప్లేస్ ఇన్ సింపుల్ హార్మోనిక్, రిటర్న్ టేక్స్ ప్లేస్ ఇన్ సమ్ అదర్ టైప్ ఆఫ్ మోషన్ అంటాడు. కాంబినేషన్లో కూడా అంటే మనకి మారేది ఓన్లీ ఏంటి, డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ మారుతుంది. ఏది మారదు, ప్రొఫైల్ డ్రా చేసే ప్రొసీజర్ మారదు. ఓకే, మరి ఇంత క్యామ్ ప్రొఫైల్ డ్రా చేసిన తర్వాత వాడు యాక్సిలరేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనము, హియర్ వెలాసిటీ ఈస్ గివెన్. లెట్ us assume theta naught అనేది ఏంటి మనకు, యాంగిల్ మేడ్ బై ది cam in out stroke or rise period. theta naught ఎంత ఇచ్చాడు, 120 degrees. Let us convert it into radians. ఇది ఎంత అవుతుంది మనకు, 2 pi by 3 radians అయినా, which is nothing but 2 pi by 3 radians. దాన్ని ఇంకా కావాలంటే ఆ పైన ఇది చేసేసి క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తాం. సిమిలర్లీ టీటా ఆర్ ఎంత ఇచ్చాడు, 60 degrees. దట్ మీన్స్ 16 ఎంత వస్తుంది మనకు, ఇస్ ఇట్ క్లియర్? నౌ యాక్సిలరేషన్ ఏ నాట్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు మనం, వి నో ఎక్స్ప్రెషన్ పై స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఎస్ బై, ఇదేనా సబ్స్టిట్యూట్ చేయి. ఇప్పుడు ఒమేగా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఒమేగా ఈక్వల్స్ టు 2 pi by n is given as 100 rpm. సబ్స్టిట్యూట్ చేసేసి ఒమేగా ఫైండ్ అవుట్ చేసి యాక్సిలరేషన్ ఏ నాట్ ఫైండ్ అవుట్ చేయి. యూనిట్స్ ఏంటి యాక్సిలరేషన్ కి, మీటర్స్ పర్ సెకండ్.
acceleration of the follower during outstroke, which is represented as a naught. Similarly, acceleration in return stroke ఎలా తీసుకుంటాం మనము, ఏ ఆర్ రిటర్న్ లో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, సిమిలర్లీ పై స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఎస్ బై 2. ఇందులో ఒమేగా ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తావు, విచ్ ఈక్వల్స్ టు 2πn/60 radians per second. హియర్ యూనిట్ షుడ్ నాట్ బి మిస్. ఫైండ్ అవుట్ చేసే ఎక్స్ప్రెషన్ ఎంత వస్తుందో ఆ ఎక్స్ప్రెషన్ ఏమని రాసుకుంటాం, మీటర్స్ పర్ ఫైండ్ అవుట్. ఓకే, అంటే క్యామ్ ప్రొఫైల్తో పాటు వాడు అడిగాడు క్వశ్చన్లో, ఫైండ్ ది యాక్సిలరేషన్ డ్యూరింగ్ అవుట్ స్ట్రోక్ అండ్ రిటర్న్ స్ట్రోక్. దట్ మీన్స్ ఏ నాట్ ఈస్ అజ్యూమ్డ్ యాజ్ యాక్సిలరేషన్ డ్యూరింగ్ అవుట్ స్ట్రోక్ and AR is assumed as acceleration during return stroke. Here condition is given as simple harmonic కాబట్టి ఆ ఫార్ములా వేసుకొని మనం సబ్స్టిట్యూట్ చేసేసాం. ఓకే, for this class let us complete this class.